ఇంకొకటి సార్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ఒక దాడులు చేస్తున్నారని చెప్పి ఒక టాపిక్ తీస్తున్నారు. వైసీపీ వాళ్ళు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే కూటమికి సంబంధించిన కార్యకర్తలు మా పైన దాడులు చేస్తున్నారు, ఇది అరాచకం అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈ కూటమికి సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే అధినాయకులకు కానీ వెళ్తున్నాయి మెసేజ్లు పై వరకు? దీనికి నేను ఒకటి చెప్తానండి. ఆడమ్మ మొగుడు, ఆడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆడొక ఎదవ, ఆడు కుప్పలోనే గెలవలేడు, ఆడొక ఇది, ఇలాంటి మాటలు విన్నారండి. భార్యలను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టారు, ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి. బోరుగడ్డ అనిల్ అన్నవాడు, నాకు ఇస్తే పవన్ కళ్యాణ్ వాడిని వేసేస్తా, వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తా, ఇలాంటి అతను ఒకడు. ఆవిడేమో అడ్డగాడిదిలాగా పవన్ కళ్యాణ్కి 55 ఉన్నాయి, గాడిదలతో పోల్చింది ఆమె. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఇలాంటి మాటలు మాట్లాడింది. సో ఇవన్నీ ప్రజలు ముఖ్యంగా వీళ్ళు మాట్లాడే ఆడొక ఎదవ ఇలాంటి మాటలు తప్పితే మంచి మాట ఎప్పుడు రాలే వాళ్ళ నోటంట. సో చూశారు, ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళు ఏం చేశారు, ఆ కుర్రోళ్ళు ఆవేశంతో వీళ్ళు చేసిన దారుణాలు శ్రీలంక దాటిపోయినాయండి. అవన్నీ బయటకు వస్తాయి రేపు. రెడ్ బుక్లోంచి ఎన్నెన్ని దారుణాలు వీళ్ళు చేశారు అన్నీ బయట పెడతాడు లోకేష్ బాబు. చెప్పారా? వీళ్ళందరూ ఏంటంటే కోడిగుడ్లు ఇసిరేశారు కొడాలి నాని ఇంటి మీద. కోడిగుడ్లు వేశారు, పిల్లలు రా నీ సంగతి తెలుస్తాం రా అదే ఇదని అన్నారండి. అదే దాన్ని కూడా శ్రీలంక అయిపోయింది, బీహార్ అయిపోయింది, గవర్నర్కి మెమరాండం ఇచ్చేసాం, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు అధికార పార్టీకి ఆ ట్యాంపరింగ్లన్నీ కుదురుతాయి. పవర్లో లేనోడు అసలు అక్కడ కూడా రాడు. సో ఇలాంటి మీరు చేసిన హత్యారాజకీయాలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు వెళ్ళిపోయి తెనాల్లో ఓటరు లైన్లో రండి అన్నందుకు లాగి చంప మీద కొట్టారు. ప్రజాస్వామ్యానికి అదొక అపవాదు. నెక్స్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు తీసుకెళ్ళి పగల కొట్టారు. అదేమో ఒక చిన్న మార్పింగ్ అంటాడు ఆయన అంబటి రాంబాబు గారు. ఇంకోటి ఏం చేశారు, అక్కడ పులవర్తి నాని మీద చంద్రగిరిలో హత్యా ప్రయత్నం జరిగింది, గుంటలతో ఆయన చంపేటగా ట్రై చేశారు. మీరు చేసినయే బీహారు, వాళ్ళకి బీహారును శ్రీలంక ఇవన్నీ మర్చిపోయి కోడిగుడ్లు ఇసేసింది కూడా బీహార్ లాంటిది ఉంది. శాంతి భద్రతలు అదుపు తప్పినాయి అంటే అబద్ధర్మ ముఖ్యమంత్రి ఆయనే, ఆయన చేతిలోనే ఉంటుంది లా అండ్ ఆర్డర్. ఆయన ఇంకొకరు ముఖ్యమంత్రి అయ్యే వరకు, రాజీనామా చేసే వరకు ఆ చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడటం, వెనకాల ఒక కూటమిలాగా వెనకాల ఒక జనం వచ్చేయటం. ఆ 11లో కూడా 8 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారండి నాకు తెలిసిన న్యూస్లో. అవునా? 8 మెంబర్స్ షార్ట్లీ ఒక 1 month లోపు దే ఆర్ ఆస్కింగ్ బెర్త్స్ ఇన్ బీజేపీ అండ్ టీడీపీ. వాళ్ళకి అవసరం లేదు, బట్ ఆలోచించి లాగేస్తారు, వెళ్ళిపోతారు. వచ్చేవాడిని కాదనలేము కదండి, మీరు ఇచ్చిన సంస్కృతే కదా అది. వస్తే నువ్వు ఒకడు ఉంటావు. ఒకడు ఏం చేయగలుగుతారు మీరు? ఒకళ్ళు ఉండి అక్కడ మళ్ళీ మేము వైఫల్యాల నుంచి మేము బయటకు వస్తాం, అది చేస్తాం సార్. ఒకటేనండి. చూసారా ప్రెస్ మీట్ తర్వాత జగన్ గారు ప్రెస్ మీట్? ఒకటి చూసామండి. ఆయన అలా కూర్చుని నా అక్క చెల్లెలు లేరి, నా అవ్వాతాత లేరి, నా ఆటో డ్రైవర్ లేరి, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరి, ఎందుకుంటారు సార్ మీ దగ్గర? నువ్వేమన్నా నీ ఇంట్లో ఫ్యామిలీయే నీ దగ్గర లేరు. నీ ఫ్యామిలీలో ఉన్న చెల్లెలేమో బయటికి పోయింది, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది. నీ తల్లేమో అమెరికా వెళ్ళిపోయింది. నా కూతురికే ఓటేయండి, ఈయనకి ఓటేయకండి అన్నది. సొంత చెల్లెలు సునీత మీ చెల్లెల్ని గొడవలతో చంపించేసావు, దానికి ఇంతవరకు న్యాయం లేదు. సో ఇవన్నీ న్యాయస్థానం ముందు ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయండి. అవన్నీ చట్టబద్ధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. ఇంకోటంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్లో శర్మిల గారి ఇష్యూ అలానే సునీతమ్మ గారి ఇష్యూ డ్యామేజ్ జరిగిందంటారా? వాళ్ళిద్దరు ఇంపాక్ట్ ఉందంటారా? బాగా ఉందండి. కడపలో కొన్ని ఏరియాల్లో ఎప్పుడు రానటువంటి తెలుగుదేశం కూటమి అద్భుతమైన విజయాలు సాధించిందండి. కడప సీటు కూడా అసెంబ్లీ స్థానం మాధవిరెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. షర్మిలమ్మ సునీత గారి వాళ్ళ సింపతి వల్లే నువ్వు ఏదో 60,000 చిల్లరలతో పులివెందుల్లో గెలవగలిగావు. నీకన్నా ఎక్కువలో లోకేష్ బాబు ఉన్నాడు మంగళగిరిలో. ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఇంకా నీ అధికారులు లేరు, నీ ఇది లేరు, నువ్వు దండాలు పెట్టావు, నెత్తి మీద చేయి పెట్టావు, ముదులెట్టావు, అవన్నీ అక్కడతోటి అయిపోయింది. ఒక చరిత్ర, 1 time సీఎం చరిత్ర అక్కడతోటి ఎండ్ అండి. వన్ టైం దెర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్. ఓకే. ఎందుకంటే కూటమి అభివృద్ధి పదం మీద కూర్చుంటారండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఈ పని
మీరు చేయాలి పేద ప్రజలకి. లేదు ఇది 2 రోజులు ఆలస్యమైంది, ఎందుకు ఆలస్యమైందని చెప్పి అసెంబ్లీలో కింద కూర్చొని తిష్టేసి కూర్చుంటాడు పవన్ కళ్యాణ్ గారు. అది జరగకపోతే అంత పారదర్శకంగా పని చేయాలని వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారండి. సో అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది, అద్భుతంగా మెజార్టీతోటి అన్ని పనులు నిర్వర్తిస్తారు.